బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడు సుజన్ రెడ్డి. అమృత్ టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగిందంటూ కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్ టెండర్ల విషయంలో దాదాపు 1100 కోట్లకు పైగా సృజన్ కంపెనీ గోల్మాల్ చేసింది. ఇది అలాగే శోభా కన్స్ట్రక్షన్తో కలిసి ఈ కంపెనీ కూడా అవకతవకలు పాల్పడిందంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి ప్రస్తుతం కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ లీగల్ నోటీసుల్లో తనవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని, ఆ ఆరోపణలకు ఆయన బాధ్యత వహించాలి, నష్టపరిహారం చెల్లించాలంటూ లీగల్ నోటీసుల సారాంశం. ఎస్, సృజన్ రెడ్డి పంపించిన లీగల్ నోటీసులు ఒకసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ అమృత్ టెండర్లను దక్కించుకుంది. అయితే శోభా కన్స్ట్రక్షన్ కంపెనీకి గత ప్రభుత్వం, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి గత ప్రభుత్వం ఏదైతే టెండర్లను అప్పచెప్పిందో ఆ టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగిందంటూ ఆరోపణ చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. ఈ ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆయన కేంద్ర మంత్రులకు కూడా లేఖ రాశారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాదాపు 1500 కోట్ల కుంభకోణం జరిగింది, దీనిపై విచారణ జరిపించాలంటూ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఇతర కేంద్ర ఉన్నతాధికారులకు కూడా ఆయన ఆ లేఖలు రాశారు. ఒక్కసారిగా దీంతో ఇది సంచలనంగా మారింది. దీనిపై మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి బావమరిది అయినటువంటి సుజన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం. మళ్ళీ ఒక కేబినెట్ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి, చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాకపోతే, మీరు ఒకటి కాకపోతే, కుమ్మక్కు కాకపోతే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్, అందులో ఇంత పెద్ద అవినీతి జరిగితే మీరు గనక మౌనంగా ఉన్నా, మీరు గనక విచారణకు ఆదేశించకపోయినా తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మీకు పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరు మిలాఖాత్ అయ్యే మరి మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారని అనుకోక తప్పదు. రైట్, కేటీఆర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సుజన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించారు. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు మొత్తం ఫుటేజ్ అంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయన లీగల్ నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతోంది. అమృత్ టెండర్లో గోల్మాల్ జరిగిన అంశాన్ని ఆయన కొట్టిపారేశారు. ముఖ్యంగా కేటీఆర్ ఆరోపణలు తిప్పికొడుతూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అల్లుడు సుజన్ రెడ్డి ప్రస్తుతం ఈ కేటీఆర్కు లీగల్ నోటీసులు పంపించిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎలాంటి లీగల్ నోటీసులు పంపించారు, దాని సారాంశం ఏంటి? అమృత్ టెండర్ల కేటాయింపు విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు సుజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది సుజన్ రెడ్డి అమృత్ పథకం టెండర్ల విషయంలో పూర్తిగా ప్రభుత్వం అంతా కలిసి సుజన్ రెడ్డికి అప్పనంగా ఈ కాంట్రాక్ట్ టెండర్లను అప్పచెప్పిందంటూ కూడా కేటీఆర్ గత కొద్ది కాలం క్రితం పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుమారు 1,110 కోట్ల టెండర్లకు సంబంధించి అటు పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమృత్ పథకాన్ని అమలు చేసేందుకు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు తీసుకొచ్చినటువంటి నిధుల్లో భాగంగా అటు టెండర్ల నోటిఫికేషన్ లో అవకతవకలకు తెలంగాణ ప్రభుత్వం పాల్పడిందని సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి అందులో భాగంగానే 1,110 కోట్ల రూపాయల టెండర్ ను
పూర్తిగా కేటాయించారంటూ కూడా అక్రమంగా కేటాయించారంటూ కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించడంతో ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అటు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ అటు టెండర్ల కేటాయింపులో కేంద్ర మంత్రులకు కూడా అటు కేటీఆర్ లేఖలు రాశారు. ఖచ్చితంగా ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులకు లేఖ రాసినటువంటి కేటీఆర్ అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టెండర్ల కేటాయింపు విషయంలో పూర్తిగా అవతవకలకు పాల్పడుతుంది. అటు అమృత్ పథకానికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగింది. అటు సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శోభా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 1,110 కోట్ల రూపాయల టెండర్ ను అప్పనంగా అప్పచెప్పారంటూ కూడా కేటీఆర్ లేఖ రాశారు. పూర్తిగా ఈ అంశంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా దర్యాప్తు కూడా చేయాలని చెప్పి కేటీఆర్ కోరారు. పూర్తిగా ఈ విషయంలో సుజన్ రెడ్డి స్పందించారు. అటు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తనపై తప్పుడు అసత్య ఆరోపణలు చేస్తుంది. తాను పూర్తిగా నిబంధనల మేరకే అటు కాంట్రాక్ట్ పనులను దక్కించుకున్నానంటూ కూడా సుజన్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీస్ పంపిస్తున్నట్టు కూడా అటు సుజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సుజన్ రెడ్డి పూర్తిగా కేటీఆర్ కు ఇటువంటి లీగల్ నోటీసులు పంపడం ప్రస్తుతం అటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్రమైనటువంటి చర్చకైతే దారితీస్తుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా విమర్శలు చేయడం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కేటీఆర్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అటు పరస్పర ఆరోపణలతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఒక తీవ్రమైనటువంటి వాగ్వాదం నడుస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి సొంత అల్లుడు సుజన్ రెడ్డినే కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపడం అటు బీఆర్ఎస్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తం మీద కేటీఆర్ చేసిన ఆరోపణలు ఖండిస్తున్నారు. సుజన్ రెడ్డి శోభా కంపెనీకి తన జాయింట్ వెంచర్లో కేవలం 29% మాత్రమే వాటా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఆరోపణలు ఆయన తిప్పికొడుతున్నారు. దాదాపు 1,100 కోట్లకు పైగా అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగినట్టుగా ఆయన చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. కేటీఆర్పై లీగల్ నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ కూడా తొలగించి కేటీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఆయన కోరుతున్న పరిస్థితి. మరోవైపు కేటీఆర్ మాత్రం దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ అలాగే లోచన్ ఇద్దరికి కూడా ఈ లేఖలు రాశారు. ముఖ్యంగా సీఎం బావమర్ది అయినటువంటి సుజన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. అమృత్ స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందో దానికి సంబంధించి అక్రమాలు జరిగాయంటూ అని చేస్తున్న ఆరోపణల్ని సుజన్ రెడ్డి తాజాగా కొట్టిపారేశారు. కేటీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చారు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.